పెద్దపల్లి జిల్లా గోదార్కని చౌరస్తాలో గాంధీ జయంతి సందర్భంగా బాపు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు లయన్స్ క్లబ్ సభ్యులు. తర్వాత రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉచిత డయాబెటీస్ పరీక్షలు, బ్లడ్ క్యాంప్, మీల్స్ అండ్ వీల్స్ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ, నిరుపేద మహిళలకు చీరలు అందించడంతో పాటు విశాఖ చారిటబుల్ సహకారంతో గొడుగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ రాజురెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. పేదలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశం దాంతో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సహకారంతో జిల్లాలో ఒక 6 వెహికల్స్ మీల్స్ అండ్ వీల్స్ అనేటువంటి వెహికల్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రామగుండంలో 2001 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం 2023లో ఇదే గాంధీ జయంతి రోజు నాడు అర్బన్ హెల్త్ సెంటర్లో మీల్స్ అండ్ వీల్స్లో భాగంగా మధ్యాహ్న భోజనాన్ని ఆరంభించి అప్పటి నుంచి నిరంతరాయంగా కంటిన్యూస్గా 367 రోజులు ఈనాటికి ఈ 367 రోజులు కూడా నిరంతరాయంగా ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం వారిచే, తర్వాత లోకల్లో ఉన్నటువంటి క్లబ్స్ వారి సహకారం చే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. వారి తర్వాత నీడ్ బేస్డ్ యాక్టివిటీస్ కూడా చాలా చేస్తూ ఉంది. తర్వాత బాడీ ఫ్రీజర్, చనిపోయినటువంటి వాళ్లకు మనకు ఏదైతే వాళ్ళ బంధువులు వచ్చేంత వరకు ఆ బాడీని ప్రిజర్వ్ చేయడం కొరకు ఫ్రీజర్ను కూడా వారు ఉపయోగిస్తున్నారు. మనకు ప్లస్ అలాగే లయనిజానికి ఒక వంట తెచ్చే విధంగా ఇలా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం వర్క్ చేస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈరోజు కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నందుకు, అలాగే ఇంకా రాబోయే రోజుల్లో కూడా చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తెలియజేసుకుంటూ, గత సంవత్సరంలో విజయలక్ష్మి గారు ప్రెసిడెంట్గా వారి ఆధ్వర్యంలో మీల్స్ అండ్ మీల్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి బ్రేక్ఫాస్టు మరియు లంచ్ మరియు అలాగే వివిధ సందర్భాలలో సభ్యుల యొక్క సహకారంతో అలాగే కార్యక్రమాన్ని దిగ్విజయంగా 350 రోజులు కంప్లీట్ చేయడం జరిగింది.